ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. భానుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల తర్వాత జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక రికార్డుగా అధికారులు తెలుపుతున్నారు. రైట్, ఇక నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్ లోనూ ఎండలు మండిపోతున్నాయి. నగరంలోని ముషీరాబాద్, విఠలవాడి ప్రాంతాల్లో 42.5 డిగ్రీల నుంచి 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గే అవకాశం ఉందంటూ పేర్కొంది. రైట్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి జిల్లాలో కూడా. మొదటిగా ఆదిలాబాద్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ప్రెజెంట్ చూస్తే గనక ఎక్కడ చూసినా సరే ఎండ వేడిమికి బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సిచ్యువేషన్ అంటే మరొక 2 రోజుల తర్వాత కాస్త చల్లబడుతుంది అనే ఒక గుడ్ న్యూస్ చెప్తుంది వాతావరణ కేంద్రం. కానీ ప్రెజెంట్ అయితే 46 డిగ్రీల వరకు, దాదాపుగా 45 డిగ్రీల వరకు ప్రతి జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కదా. గుడ్ మార్నింగ్ ఆశ. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే బాణుడు తన ప్రచండ తాండవం చూపెట్టడంతో కూడా బయటికి రావాలంటే కూడా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి కూడా పూర్తిగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అయితే జనం బయటికి రావాలంటే కూడా బెంబేలెత్తిపోతున్నారు. దాదాపుగా మార్చి మొదటి వారం నుంచి కూడా 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉంటూ వచ్చాయి. మరోవైపు ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా 42 నుంచి 45 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా 46 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే బయటికి రావాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు నల్గొండ, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాలలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. మరోవైపు హైదరాబాద్ లోను కూడా ఎండలైతే మండుతూ ఉన్నాయి. నగరంలోని ముషీరాబాద్, విఠలవాడి ప్రాంతాల్లో ఇప్పటికే 42.5 నుంచి 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. మరోవైపు ఇవాళ రేపు కూడా ఇదే స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ 2 రోజుల తర్వాత కొంత గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖే పట్టే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖనైతే చెప్తుంది. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ ఎన్నడూ లేని విధంగానైతే ఈ ఏడాది ఏప్రిల్ మాసంలోనే పూర్తిగా భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇటు ఉమ్మడి జిల్లాలో 15 రోజుల్లో దాదాపుగా ఈ వడదెబ్బ బారిన పడి 17 మంది అయితే మృతి చెందిన పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపు ఇటు దేశంలోనే హై టెంపరేచర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10వ స్థానంలో నిలిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఉష్ణోగ్రతలు కనుక చూసుకుంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా ఆదిలాబాద్ అర్బన్ లో 45.8, కొమరంభీం జిల్లా తిర్యానీలో 45.7, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం విచిత్ర వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ఉదయం వేళ ఇటు గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడం, ఉక్కపోత మరియు వడగాడుపులతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే సాయంకాలం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం, అక్కడక్కడ ఇటు వర్షాలు పడడంతో కూడా ఈ విచిత్ర వాతావరణంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో సింగరేణి గనులు అయితే విస్తరించి ఉన్నాయి. అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే కోల్బెల్ట్ ప్రాంతం అయితే నిప్పుల కొలిమిని తలపిస్తుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఏప్రిల్ సీజన్ లో ఇటు గైరాజర్ శాతం కూడా సింగరేణిలో ఎక్కువ మొత్తంలో నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మిగతా జిల్లాలతో కనుక చూసుకుంటే కోల్బెల్ట్ ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకెక్కువ మొత్తంలో నమోదవుతూ ఉంటాయి. మరోవైపు ఉపరితల గనులు ఉన్న ప్రాంతాలను అయితే భారీగా ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి. అంటే ఇతర జిల్లాలో 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే మాత్రం ఇటు ఉపరితల గనులు, ఓపెన్ కాస్ట్ గనులు ఉన్న ప్రాంతాల్లో 48 నుంచి 49 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు సింగరేణి కార్మికులకు అందించాల్సిన పూర్తి స్థాయి ఫెసిలిటీస్ కూడా సింగరేణి యాజమాన్యం కూడా అందించకపోవడంతో అయితే ఈ ఏడాది గైరాజర్ శాతం పెరుగుతుంది. సింగరేణి ఆశించినంత బొగ్గు ఉత్పత్తి కూడా అయ్యే అవకాశాలు కూడా లేదని కూడా సింగరేణి యూనియన్స్ కూడా చెప్తా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గుడాలు అయితే త్రాగునీటి ఇబ్బందులు అయితే పడుతున్నారు. దాదాపుగా ఒక బిందె నీళ్లను సేకరించడానికి కూడా 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు భారతదేశంపై ఎలినో ప్రభావం ఉంటుందంటూ
చెప్తున్న నేపథ్యంలోనైతే ఈ వేడి గాడ్పులతో తెలంగాణ రాష్ట్రం అయితే మొత్తం నిప్పుల కొలిమినైతే తలపిస్తుంది. రానున్న రోజుల్లో మరోవైపు ఇంకో నెలనైతే ఇటు ఎండాకాలం ఉంది. ఆ రోహిణి కార్తీలోనైతే రోడ్లు పగిలేంత ఎండలైతే కొడతా ఉంటాయని పెద్దలైతే చెప్తూ ఉంటారు. దాదాపుగా రోహిణి కార్తీకి ఇంకా 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే రానున్న రోజుల్లో 50 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థాంక్స్.